హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చైత్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి ఆదివారం రోజు ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే పొంగల్ పెట్టుకుందాం అని చెప్పేసి రెడీ అవుతా ఉన్నాం. ఇంక ఈ రోజు అయితే ఇలా రెడీ అయ్యాను. ఇంకా అన్ని అయితే అమ్మవారికి పొంగలి అవన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి, అన్ని తట్టలో సర్దేసుకోవాలి. ఇంకా ఫాస్ట్ గా పని అయితే చేసేసుకుందాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి బయట వాకిలి కడిగి ముగ్గులు అయితే ఇలా వేసాను. ఇంకా పసుపు కుంకుమ కూడా గుమ్మానికి అలా పెట్టాను. ఇంకా ఇంట్లో గడపకు వచ్చేసి పసుపు పూసి కుంకుమ అలాగే పిండితో ముగ్గు అయితే ఇలా వేసాను. ఇంకా పూలు కూడా అలంకరించేసాను గడపకైతే. ఇంకైతే ఇప్పుడు మనం పొంగల్కైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా పొంగల్ దబ్బర తీసుకొని నీట్గా తోమేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను. ఇంకా బియ్యం పప్పు కూడా కడిగి పెట్టేశాను, నానుతుందని చెప్పేసి. ఇంకా ఇవైతే పొంగల్ బుట్టలు అయితే పెట్టేశాము. అలాగే యాలక్కాయలు, జీడిపప్పు, ద్రాక్ష, నెయ్యి కూడా పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇందులో వచ్చేసి అరటిపళ్ళు, ఆకు వక్క, టెంకాయ, పూలు అన్నీ ఆ బుట్టలు అయితే పెట్టేశాను. అమ్మవారికి మాల కొడదామని చెప్పేసి నిమ్మకాయలు అయితే తీసుకొచ్చాను కదా బజార్లో, 54 నిమ్మకాయలు తీసుకొచ్చాను. ఇంకా దారంకి అయితే పసుపు పూసేసి సూత్ అయితే నిమ్మకాయలను అయితే కుడుతున్నాను. ఇంకా మాల అయితే అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తాను అనుకున్నాను, అందుకని చెప్పేసి ఈ మాల కూడా ప్రిపేర్ చేసేసాను. చూడండి, అమ్మవారికి పెద్ద మాల వచ్చేసింది. ఇంకైతే ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి వచ్చేసి పొంగల్ పెట్టేటప్పుడు అంబలి కూడా పోయాలంట, అందుకని చెప్పేసి నైట్ అయితే అంబలి కాసి పెట్టాను. ఇంకా ఇప్పుడు పెరుగు, ఉప్పు అన్నీ వేసేసి కలిపేస్తున్నాను. అంబలి కలిపేసి పక్కన పెట్టేసి ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారికి వేపాకు కూడా ముఖ్యం, అందుకని చెప్పేసి వేపాకు కోసుకొద్దాం అని చెప్పేసి పక్కన అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకెళ్ళి అయితే మిద్దిపైకి వెళ్ళి కుర్చీ వేసుకొని మరీ వేపాకుని అయితే కోస్తున్నాను. అందలేదు, కింద ఉండే ఆకు అయితే బాగాలేదు. ఇంక అందుకని చెప్పేసి పైన కొమ్మలు అయితే లాగి కోసుకొని అయితే వేపాకు అయితే అమ్మవారికి పెడదామని చెప్పేసి ఇంటికైతే తీసుకొచ్చేస్తూ ఉన్నాను. ఇంకా వచ్చేసి ఇంకా ఫాస్ట్గా మాలలు అయితే కుడుతున్నాను. అంటే బుట్టకు కట్టాలని చెప్పేసి ఆకులు అయితే మా ఆయన పక్కన నుంచి ఇస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా నేనైతే మాలలాగా కట్టేసి బుట్టకైతే కట్టేశాను. ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం, బుట్టలు అన్నీ పెట్టేసుకున్నాం. ఇంట్లో ఉన్న ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారికి అంబలి అలాగే అరటిపళ్ళు, ఆకు వక్క, టెంకాయ కొట్టుకునేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాము. ఇంట్లో అమ్మవారికి పెట్టుకొని గుడికి వెళ్ళేటప్పుడు బయలుదేరాలంట, అందుకని చెప్పేసి ఇలా అయితే ఇంట్లో అమ్మవారికి అయితే పెట్టుకున్నాము. ఇంకా అన్నీ అయితే రెడీ అయిపోయాయి. అంబలి దబర అలాగే పొంగలి బుట్ట, కోడి ఇంకన్నీ తీసుకొని గుడికి అయితే బయలుదేరారు. వీడియో అయితే త్వరలో అప్లోడ్ చేస్తాను.